హలో అండి. ఈవినింగ్ అయితే మీరే పనులు చేస్తారో నాకు తెలీదు. నేనైతే నా దగ్గర ఉన్నటువంటి మొక్కలకి కొద్దిగా వాటర్ అయితే వేస్తానండి ఈవినింగ్. హీట్ టెంపరేచర్ అయితే భారీగా పెరుగుతున్నట్టు అనిపిస్తుందండి. ఇంకా మన ఇంట్లో ఉండేటువంటి మొక్కలకి మార్నింగ్ ఈవినింగ్ వాటర్ వేస్తే తప్ప అవి బతికేటట్టు కూడా లేవు. ఇప్పుడు యాక్చువల్ అయితే 6 అవుతుందండి, కానీ ఎండ చూడండి బయట సైడ్ అలాగనే ఉంది. ఎంత హీట్గా ఉందంటే అంత హీట్గా ఉంది. పిల్లలకి ఇప్పటి నుంచైనా మొక్కల్ని పెంచడం నేర్పించాలండి. లేదంటే వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ చాలా ఇబ్బందిగానే ఉంటుంది అనుకుంటున్నా. ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆ వేడిగాలి పీలుస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకైతే. ఈవినింగ్ 6 అవుతున్నా చూడండి, తలుపులన్నీ క్లోజ్గానే పెట్టింటానమాట. లోపలికి అంత హీట్ వస్తూ ఉంటుందని చెప్పేసి అన్నీ అయితే ఈ టైంలో ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇంక ఇలా విండోస్ తర్వాత డోర్స్ క్లోజ్ చేస్తేనే మా హాల్లో చల్లగా ఉంటుందండి. ఇదండి ఈరోజు అమెజాన్ నుంచి ఒక కొరియర్ పార్సెల్ వచ్చింటే అదైతే ఓపెన్ చేస్తున్నాను. ఇంకా కంప్లీట్గా అన్బాక్సింగ్ అయితే చేయడం లేదులేండి. అది ఓపెన్ చేసిన తర్వాత లిడ్ అదంతా చూపిస్తున్నాను మీకు. ఇదైతే 4500 పడిందండి, మేయర్ కంపెనీ. ఇలాంటి కిచెన్ ఎక్విప్మెంట్ ఏదన్నా కొన్నప్పుడు ఆడవాళ్ళకి ఇవే కదండి చాలా ఇంట్రెస్ట్. వంట నాతో పాటు అందరు ఆడవాళ్ళు కూడా చాలా త్వరగా ఈజీగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటివి తీసుకున్నప్పుడైతే చూపిస్తుంటాను. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఉగ్గాని అండి. ఉగ్గాని, దానితో పాటుగా మిరపకాయ బజ్జీలు కూడా చేశాను. రాయలసీమలో ఉగ్గాని అంటే ఇష్టపడని వాళ్ళైతే ఎవరు ఉండరండి. మా ఇంట్లో అయితే వారానికి ఒక్కసారన్నా చేస్తుంటాను. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ కదండి, అందుకనే ఇదండి 1/2 స్పూన్ వరకు అయితే పసుపు వేస్తున్నాను చూడండి. ఇలా వేసుకున్న వెంటనే ఒక 2 నిమిషాలు అలా కలుపుకుంటే సరిపోతుంది. మాకు తాడిపత్రిలో దొరికేటువంటి బొరుగులు చాలా లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి ఒక 10 నిమిషాలు అలా వేసామంటే చాలా ఈజీగా అయితే బాగా నానతాయండి బొరుగులు. దీంట్లోకి వచ్చేసి ఈ మసాలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పులు, కొబ్బరి, తెల్లగడ్డ, ఉప్పు, పచ్చిమిర్చి చూడండి ఇంత క్వాంటిటీ తీసేసుకొని బాగా నున్నగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. బొరుగుల ఉగ్గానీలోకి చాలా టేస్ట్ రావాలంటే ఈ మసాలా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. ఇలాగ వేసిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు అలా కలిపేసుకుంటే సరిపోతుందండి. తాడిపత్రి, అనంతపూర్, కడపలో దొరికేటువంటి బొరుగులు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. బొరుగులు ఉగ్గాని చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ ఒక్క నిమ్మకాయనైతే స్క్వీజ్ చేసుకొని ఒక చిన్న గిన్నెలో పెట్టేసుకుంటేనే అది కూడా వేశాను. బొరుగులు ఉగ్గాని ఎప్పుడు చేసినా కూడా బొరుగులను అయితే ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇదండి ఈ మసాలా అంతా బాగా కలిసేటట్టుగా ఈ విధంగా కలిపేసుకుంటే చాలా టేస్టీ అయినటువంటి బొరుగుల ఉగ్గాని అయితే రెడీ అవుతుందండి. బొరుగుల ఉగ్గాని అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇందులోకి కాంబినేషన్గా ఈరోజైతే మిరపకాయ బజ్జీలు చేస్తున్నానండి. శనగపిండి ఇంత క్వాంటిటీ తీసుకొని అందులోకి ఉప్పు తర్వాత సోడా పొడి రెండింటిని వేసేసి పిండిలోకి కలిసేటట్టుగా ఒకసారి కలుపుకున్న తర్వాతనే వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. నేను బయటికి వెళ్ళినప్పుడు ఈవినింగ్ టైం చూస్తుంటాను మిరపకాయ బజ్జీలు ఎలా వేస్తుంటారో అని. సో వాళ్ళైతే చాలా ఫాస్ట్గా చాలా గుల్లగా వచ్చేటట్టుగా వేస్తారు కదా. దానికి రీజన్ ఏమి అంటే ఇలాగైతే పిండినంతా బాగా కలుపుకుంటారండి వాళ్ళు. నేను 1-2 సార్లు అయితే అబ్జర్వ్ చేసినాను. ఆ తర్వాత వాటర్ని కూడా వేస్తున్నాను చూడండి. ఈ విధంగా వేసేసుకొని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట. ఈ శనగపిండిలోకి వాటర్ వేసేసి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి మిరపకాయ బజ్జీలు. వాటర్ని కొద్దిగా వేసుకుంటూ నీట్గా కలిపేసుకుంటే ఉంటలు లేకుండా కలిపేసుకుంటే చాలా బాగా వస్తాయండి మిరపకాయ బజ్జీలు. బజ్జీలు వేసుకోవాలన్నప్పుడల్లా బజ్జీ మిరపకాయలు సపరేట్గా దొరుకుతాయి కదండి. ఇదండి పక్కన పెట్టాను చూడండి, అవి అనమాట. వాటిని తీసుకొని ఇలాగ నైఫ్తో నీట్గా ఘాట్లు పెట్టేసుకున్నామంటే లోపల ఉండేటువంటి మిరపకాయ ఇత్తనాలన్నీ ఇలాగ పక్కకు తీసేసుకోవచ్చండి. నేనైతే తీసేయట్లేదులేండి, మేము కొద్దిగా కారంగానే తింటాం ఇంట్లో, అందుకనే తీసేయట్లేదు. కాకపోతే ఈ మిరపకాయలు తీసుకున్నామంటే కారం కూడా ఎక్కువగా ఉండదండి. అన్నిటినీ ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని ఇందులోకి మసాలాగా ఏదైనా స్టఫ్ చేసుకోవచ్చండి. నేనైతే ఏం వేయట్లేదు ఇక్కడ. ఇక ఈవినింగ్ స్నాక్గా మిరపకాయ బజ్జీలు చేసినప్పుడు ఖచ్చితంగా స్టఫ్ చేసి మిరపకాయ బజ్జీలు అయితే వేస్తానండి. కాకపోతే ఈరోజు టిఫిన్ సెక్షన్లకి యూజ్ చేస్తున్నాను కాబట్టి మసాలాగా ఏమీ పెట్టట్లేదు ఇక్కడ. ఇదండి అన్నిటినీ ఈ విధంగా ఇలాగా అన్నిటికీ ఘాట్లు పెట్టేసుకుంటున్నా చూడండి. మీలో ఎంతమందికి మిరపకాయ బజ్జీలు బాగా వేయడం వచ్చో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పైన క్రిస్పీగా రావాలి అని అంటే వేడిగా ఉండేటువంటి ఆయిల్ని అయితే ఒక 2-3 స్పూన్లు అయితే వేసేసుకొని కలిపి ఒకసారి వేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎలా వస్తాయి మిరపకాయ బజ్జీలు.
పైన అంతా క్రిస్పీగా చాలా టేస్టీ అయినటువంటి మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అవుతాయండి. ఇదండి పిండిలోకి అయితే ఈ విధంగా డిప్ చేసి ఒక సైడ్ నుంచి తీసుకొని ఈ విధంగా నెమ్మదిగా వేస్తానండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా వేసుకున్నామంటే బాగా కాలుతాయండి. మనము మిరపకాయ బజ్జీలు ఫాస్ట్గా కావాలని చెప్పేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా చేసుకున్నామంటే అన్ని పైన మాడిపోతాయండి, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకని ఈ విధంగా వేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ హీట్ ఎక్కేటట్టుగా చూసుకోవాలా. ఈరోజు అయితే ఈవినింగ్ స్నాక్గా వేద్దామని చెప్పేసి అనుకున్నానండి. కాకపోతే ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నాయండి. ఇంత బగబగ మండే ఎండలకి ఈవినింగ్ ఎవరైనా ఇంత వేడిగా ఉండేటివి తింటారా? అందుకనే చెప్పేసి ఇక మార్నింగ్ సెక్షన్ టిఫిన్లోకే వేసేస్తున్నానండి. ఇదండి ఇలాగా అన్నీ తీసేస్తున్నాను పక్కకి. ఒక టిష్యూ పేపర్ అయితే ప్లేట్ పైన వేసేసి ఇవన్నీ వేసేసుకున్నామంటే ఆయిల్ అంతా పీల్చేస్తుంది కదండి, అందుకనే టిష్యూ పేపర్ వేసాను. ఇదండి నెక్స్ట్ ట్రిప్ అయితే ఇలా వేస్తున్నాను చూడండి. అన్నిటినీ ఒక సైడ్ నుంచి ఈ విధంగా వేస్తున్నాను, చూపిస్తున్నాను ఇక్కడ ఎలా వేస్తున్నాను అనేది. తాడిపత్రిలో అయితే చాలా హీట్గా ఉందండి, అందుకని ఈవినింగ్ టైం కొబ్బరి బొండాలు కానీ లేదంటే తాటి ముంజలు ఎక్కువగా తెప్పిస్తున్నానండి. ఎక్కువ వేడి అనిపిస్తుంది. ఇక ఈవినింగ్ అయితే కాఫీ తాగడం కూడా మానేశాను నేను. మార్నింగ్ టైమ్స్ మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ తెచ్చుకుందాము అనుకుంటే కూడా 9 నుంచి ఎంత హీట్ ఉందంటే అంత హీట్గా ఉందండి. బయటికి వెళ్ళాలనే బుద్ధి పుట్టట్లేదు, అలాగ ఉందన్నమాట తాడిపత్రిలో మా పరిస్థితి. ఇక మీ ఊర్లో టెంపరేచర్ ఏ డిగ్రీస్లో ఉందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. చిన్నప్పుడైతే మా స్కూళ్ళలో నర్సరీ నుంచి మొక్కలు తెప్పించేటువంటి వాళ్ళండి. మా స్కూల్ ప్రైమిసెస్ కూడా చాలా పెద్దదనమాట. అక్కడక్కడ సాటర్డేలు అయితే బాగా మొక్కలు నాటించే వాళ్ళు పిల్లలతో. ఇప్పుడు అలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఇంకా మర్చిపోయినట్లే. పిల్లలు ఎప్పుడు కూడా ట్యాబ్స్కో లేదా కంప్యూటర్స్కో వీటికే పరిమితం అవుతున్నారు. ఇదండి వీడియోలో చూపిస్తున్నట్టుగా బజ్జీలన్నీ ఈ కలర్ వచ్చేటట్టుగా మనం వేయించుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి బజ్జీలు అయితే మనకు తయారైపోతాయి. బజ్జీలు వేయడం చాలామందికి వస్తుంది, కాకపోతే ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతోనే ఇలాగ నీట్గా చూపిస్తున్నాను అనమాట. ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నా. ఒకవేళ యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి. ఇదండి మా బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని మిరపకాయ బజ్జీలు. అన్నట్టు మీ ఇంట్లో ఏం టిఫిన్ చేసుకున్నారో అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.